హెడేక్ వస్తుందంట బాయ్ చూడు. నెత్తిన వస్తుంది నిజంగా, సౌండ్ అంత వస్తుంది. వాళ్ళు వస్తలేరా? పడతలే చలే కమాన్ 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 కమాన్. నెవర్ ఎండింగ్ బ్యాటల్ అని చెప్పాలి. ఇది నిజంగా క్రేజీ అవుతుంది రైడ్ అయితే మాత్రం. అన్ఎక్స్పెక్టెడ్లీ నైట్ రైడ్కి వచ్చేసాం. ఎవరెవరో వచ్చేసారు నిజంగా. GT 390 అన్నోన్ పర్సన్ వచ్చేసాం. చలో 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 చలో. చలో పోలీసు వాళ్ళు ఉన్నారు, కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరు లేరంట పోలీసులు. కాకపోతే ముంగడ మాత్రం చూసుకుంటూ వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా బండ్లు పట్టిరంటే మాత్రం అస్సలు ఇచ్చిపెట్టారు. చలో చలో వాళ్ళకంటే వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర ఉండదు, ఎందుకంటే ఉంటుంటే వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. హెడేక్ వస్తుందంట బాయ్ చూడు. నెత్తిన వస్తుంది నిజంగా, సౌండ్ అంత వస్తుంది. నెక్స్ట్ లెవెల్ క్రేజీ అంటే క్రేజీ రైస్. అసలు ఏం సౌండ్ వస్తుంది చూడు బాయ్ సాబ్.
జీటీ సౌండ్ అండ్ నా ఎగ్జాస్ట్ సౌండ్ మధ్యలో 390 ఉంది. క్రేజీ అసలు చెప్తున్నా. కంట్రోలింగ్ కూడా మంచి హీట్ అయిపోయింది, టైర్ కూడా మంచి హీట్ అయింది. చలో నైట్ రైడ్ అంటే క్రేజీ రైడ్, క్రేజీ అనే చెప్పాలి నిజంగా. కొంచెం చూసుకుంటుండాలి, ఏడ లైట్లు ఉన్నా ఏడ పోలీసులు ఉన్నా సరే జాగ్రత్తగా పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు చెప్తున్నా కదా నిజంగా ఇంత ఫన్ వస్తుందని చెప్పేసి. కానీ ఈ టైంలో మాత్రం నా బండి సౌండ్ వింటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చెప్తున్నా కదా. ఏం మజా వస్తుంది తెలుసా అసలు, బాబా 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 క్రేజీ మజా అసలు చెప్పాలంటే. క్రేజీ క్రేజీ అసలు చెప్తున్నా కదా. జీటీ సౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు చెప్తున్నా కదా. దానికి ట్యూన్ వచ్చేసి నా బండి సౌండ్ మాత్రం బాబా బాబా బా ఏం వస్తుంది చూడు బాయ్ సాబ్. ఈ రోడ్లో మొత్తం మనదే హవా ఈరోజు నిజంగా. నెక్స్ట్ లెవెల్ రైడ్ అసలు ఫన్ అంటే ఫన్నే. ఏదో నా బండికి పాప్స్ వస్తున్నాయి పట్ అని చెప్పేసి, ఇక అర్థమవుతుంది. కాకపోతే చూపించలేదు, కెమెరా హెల్మెట్ ఉంది కాబట్టి కొంచెం చూపించలేకపోతున్నా. సో లెట్స్ ఎంజాయ్ ద రైడ్ గైస్. ఇక్కడ చూసుకోవాలి కొంచెం పోలీసులు, వీకెండ్ కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లాంటిది ఏమన్నా ఉంది అన్నారు అనుకో, పడితే మాత్రం ఖచ్చితంగా మొత్తం డొల్లా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎక్కడి నుంచి గ్యాప్ దొరికితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అసలు వెయిట్ చేయదు. వెయిటింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరు వచ్చి ఆపేది తెలియదు, ఎవరు వచ్చి ట్రాఫిక్ లేదు, మంచిగా ఈజీగానే వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ ఉంటే కటింగ్ చూస్తుంటే అసలు కటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అనుకుంటా ఇటు అటు ఆడుతున్నారు. బాయ్ కొంచెం చూసుకొని. ముందు ర్యాంప్ కూడా పోతుంది, బైక్ సౌండ్స్ ఆయన కూడా మంచిగా బాగా ఇస్తుండు. పోతలేడు పోనీ 4 బండ్లు ఉన్నాయి మొత్తం. 390 నాది MT-15 అండ్ 2 GT. పద ఎల్లో Let's match the power with 650 guys. We can match. దానికి కూడా ఎగ్జాస్ట్ చేంజ్ చేసే ఉంది కదా, రెట్రోస్టర్ ఎగ్జాస్ట్ నాకు తెలిసి. దీనికి కూడా సౌండ్ క్రేజీ వస్తుంది. మ్యాన్ 390 కూడా మంచిగానే వస్తుంది, క్రేజీ వస్తుంది అసలు చెప్తున్నా. ముందు ఆడియో ఉంది నిజంగా. ఓ మ్యాన్ ఏం కాదు ఇది, పోర్షేనా? Which car is this? Man, Ferrari. మొత్తం బాబులు అయితే అసలు చెప్తున్నా కదా. ఇగో ఇది అస్సలు రోడ్ అంటే దీని పైన ఏం కొడతారు చూడు బాబా.
చూసుకోవాలి గాయస్. చాలా మంది పట్టబారే చూస్తారు, ఏమైనా చూస్తారు. సౌండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అబ్బా వీకెండ్ కాబట్టి చాలా మంది చూసుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్గా కొంచెం చూసుకొని పోదాం. వద్దు వద్దు వద్దు, ఎక్కువ లొల్లి కూడా చేస్తే కూడా బాగుండదు. ముంగట కొంచెం బ్యారిగేట్స్ ఏమో పెట్టినట్టున్నాయి. వేరే సైడ్ అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ. చెక్కలేం గాయ్స్. దాదా పట్ పట్ పట్. రైట్ రైట్. అసలు ఇగో ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కోరుకుంటుండొచ్చు నాకు తెలిసి. ఎన్నో ఒక దగ్గర పట్టేస్తే బాగుంటుంది ఇలాని అది అని చెప్పేసి, మంచిగా అవుతుంది అని చెప్పేసి కోరుకుంటాడు. జై శ్రీరామ్ అట్లేం కావద్దు. దాదా వెళ్ళిపో. సరే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మా చాలా మంది ఉన్నారు పబ్లిక్ ఇక్కడ. సౌండ్కి మ్యాచ్ కావట్లే. ఏం వస్తుంది చూడు, పట్టుకొని వస్తుంది. ఫ్యాన్ అసలు చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎగ్జాస్ట్ మాత్రం క్రేజీ క్రేజీ సౌండ్ వస్తుంది. క్రేజీ సౌండ్ వస్తుంది. ఏం కొట్టద్దు. Oh guys, fifth gear and 124 man with pillion seat guys.